లీలా వినోద్ గారు, దుర్గాదేవి గారు జగ్గయ్యపేట నుంచి వచ్చారు. వారికి భర్త వయసు 38 సంవత్సరాలు, భార్య వయసు 32 సంవత్సరాలు, పెళ్ళయి 8 సంవత్సరాలు. కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా కేవలం 2 నెలల్లో. ఎలా? నమస్తే అండి. సార్ చెప్పినట్టు ఐవీఎఫ్కి వెళ్ళాను, ఐవీఎఫ్ కూడా వెళ్ళానండి. 2 times ఐవీఎఫ్ కూడా వెళ్తే లేదు, ఎక్కడ సక్సెస్ రేట్ లేదండి. అంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము. మధ్యలో 1 year గ్యాప్ తీసేసుకున్నాము. ఇంకా కాదు, లాస్ట్ ప్రయత్నం చేద్దామని మళ్ళీ ఐవీఎఫ్కి అని చెప్పి ఐవీఎఫ్కి వెళ్ళాం సార్. అక్కడ కాస్ట్ మమ్మల్ని దాటేసింది సార్. ఆల్రెడీ 2 సార్లు పెట్టినప్పుడు కూడా అంత ఇదవ్వలేదు, దాన్ని దాటి చెప్పారు అమౌంట్. ఇందాక సార్ చెప్పారు చూడండి, పీసీఓడి ప్రాబ్లము లేకపోతే కనుక బబుల్స్ ఇట్లా ఉన్నాయని చెప్పి అన్నారు. దానికి 1.5 lakh అడిగారండి. అది ఒకసారితో అయిపోద్ది అంటే ఈ ట్రీట్మెంట్ మధ్యలో 2 సార్లు వస్తే 2 సార్లకి 1.5 lakh అట్లా అవుతుందని చెప్పారు. ప్యాకేజ్ ఐవీఎఫ్ కాకుండా మేము ఇంకా అర్థమైపోయింది, సినిమా అర్థమైపోయింది. ఇది ప్యాకేజ్ వాళ్ళకి కాదు, కంపెనీ అదే హాస్పిటల్ పరంగా ప్యాకేజ్ తప్ప మా ప్యాకేజ్ కాదని అర్థమైపోయింది. ఇంకా వెళ్ళిపోతుంటే మా బ్రదర్ ఉన్నారండి, మెడికల్ ఫీల్డే. తను వాళ్ళ ఏజెంట్ ఇక్కడ వస్తూ ఉంటారు, ఇక్కడ మెడిసిన్స్ ఇక్కడ సప్లై చేస్తూ ఉంటారు. వారు చెప్పారు, అన్న ఇట్లా ఎక్కడ మీకు బయట బ్యానర్స్ కానీ ఎక్కడ ఏది కనబడదు, వాళ్ళది ఫ్లెక్సీలు కానీ ఎక్కడ ఏది కనబడదు, కేవలము ట్రీట్మెంట్ సక్సెస్ రేటే కనబడిద్ది అక్కడ. సరే, అన్ని లక్షలు ఖర్చు పెట్టినప్పుడు ఇది తక్కువే అనిపించింది. అట్ ది సేమ్ టైం లాస్ట్ ప్రయత్నం అని కూడా అనుకున్నాము. ఆ రోజు ఐవీఎఫ్ సెంటర్ నుంచి డైరెక్ట్గా ఎటు కాకుండా వెళ్ళకుండానే ఇటువైపు వచ్చాము. మా బ్రదర్ చెప్పినాక వచ్చి ఇక్కడ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టు సార్ కనబడరు. రాగానే ట్రీట్మెంట్ అంతా ఏమేమి చేశారు, పాత అన్ని రిపోర్ట్లు రాసుకున్నారు. ఏంటంటే సార్ 2 ఐవీఎఫ్లు చేసిన దానికి ఇది ముందు అయితే ఇంకా తక్కువే ఉంటుందండి అన్నారు. అదేంటి అసలు అర్థం కాలేదు. మీరు ఐవీఎఫ్కి వెళ్ళారు కాబట్టి దానికి ఇంకేం ప్రాసెస్ ఏం తేడా ఉందనేది దానికి కొంచెం ఎగస్ట్రా, లేకపోతే ఇంకా తగ్గేదని చెప్పారు. అట్లా ఇదనేసరికి డాక్టర్ గారు లేరు, అడుగుతాను లేదు. సరే అని చెప్పి కౌన్సిలింగ్ కూర్చోబెట్టాము. కూర్చుంటే అందరి మధ్యలో కూర్చోబెట్టారు. ఏమన్నా ప్రాబ్లం అంటే అడగాలంటే, పర్సనల్గా అడగాలంటే ఏంటని మీరు ఏం పడబెట్టండి, అందరూ వచ్చింది అదే ప్రాబ్లంతో వచ్చారు, మీరు అడగండి నేను చెప్తాను, మీరు అడగకపోయినా నా మొత్తం స్పీచ్ అంతా వింటే మీకు సొల్యూషన్ అక్కడే దొరికిద్ది అన్నట్టుగా చెప్పారు. సరే అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఇట్లా చెప్పాము. ఇట్లా అంటే పక్కన కొంతమంది అన్నారు, డాక్టర్ని కలవకుండా అసలు కలవకుండానే ఏంటిది, ఎట్లా అసలు ప్రాబ్లము చెయ్యి పట్టుకోకుండా ఏది పట్టుకోకుండా ఎట్లా చేస్తారు అన్నారు. కాకపోతే ఏదైతే అదైంది, దేవుడి మీద భారం వేసుకున్నాము అని చెప్పి చేసాం సార్. ఇన్ని ప్రయత్నాలు చేసాము, ఇది ఒక్క ప్రయత్నం చేద్దామని చెప్పి అనుకున్నాము. నిజంగా సార్, ఇందాక వారు ప్రశాంత్ రెడ్డి గారు ఎవరు చెప్పారు, సార్ అన్నారు ఎత్తుకుని తిప్పారని. మా వైఫ్ చూసుకున్నప్పుడు మేము బయట ఉన్నాం సార్, అక్కడే కళ్ళమన్నీళ్ళు లేచేసినాయి. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంటికి వచ్చినాక మా బ్రదర్తో అందరితో షేర్ చేసుకున్నాను. మా రిలేషన్స్ కాదు, ఫ్యామిలీతో ఫుల్గా షేర్ చేసుకున్నా. ఫుల్ హ్యాపీ అయ్యాను సార్. నేను వాడింది పోనీ అన్నిటి ఇట్లా 4 months 6 months 8 months కూడా కాలేదు సార్. 2 months వాడాను సార్. సక్సెస్ రేట్ వచ్చింది. సక్సెస్ రేట్ కాదు సార్, సక్సెస్ అయ్యాను. అది సార్ దైవ. నమస్తే సార్. స్కాన్ టెస్ట్ చేయించుకున్నారు, మీరు రావక్కర్లేదు, జస్ట్ రిపోర్ట్స్ వాట్సాప్ పెడితే మేము ఏంటనే కన్ఫర్మేషన్ చేసి మెసేజ్ ఇస్తామని చెప్పారు. చివరికి డాక్టర్ గారే లాస్ట్లో కంగ్రాట్స్ చెప్పి, మీరు ఇట్లా మీకు ఇష్టమైతే మీరు ఇంకా నమ్మకం కలిగితే ఇక్కడికి వచ్చి మిగతా 5 to 6 months 5th month వరకు ట్యాబ్లెట్స్ ఇట్లా వాడాలి, బయట మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండాలని చెప్పారు. అందుకని ఇప్పుడు నేను వచ్చింది దానికే అండి, ఆ ట్యాబ్లెట్స్ తీసుకెళ్తాను కూడా వచ్చాను. వెంటనే ఆయన మనం ఆ టెస్ట్ ఆ స్కానింగ్ రిపోర్ట్ పెట్టారు. ఈ స్కానింగ్ రిపోర్ట్ పెడితే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని వచ్చేసి, ఆ వచ్చిన రోజు మన దగ్గరికి వచ్చి ఒక టీకా వేయించుకెళ్ళారు, క్రిములకు వాడుతూ ఉన్నారు. వారికి ఎక్కడో కానీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. ఈ క్రిములకు కూడా మిగతా క్రిములకు కూడా వదిలించేసుకున్నారు ఈ లోపు.
వదిలించేసుకున్న తర్వాత డేట్ మామూలుగా అయితే 1 మంత్ అయితే జనరల్గా టెస్ట్ చేసుకుంటారు. వీళ్ళు డేట్ లేట్ కాబట్టి ఒక 10 డేస్ ఆగి 15 డేస్ ఆగి చూద్దామని అనుకుంటూ అలా లేట్ చేశారు. కాబట్టి చివరికి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. మనం చెప్పాక హార్మోన్ కిట్ వాడటం కోసం డేట్ రాలేదు కాబట్టి టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని స్కానింగ్ పంపిస్తే సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు 8 weeks 5 days ఎర్లీ ప్రెగ్నెన్సీ అని ఇచ్చేశారు డాక్టర్ గారు. వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా ఎక్కడొచ్చింది? గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కూడా రాలి. చూడండి, 2 IVFలు చేయించుకున్న రాని ప్రెగ్నెన్సీ 2 నెలల్లో వచ్చింది. అది న్యాచురల్గా, ఒక టీకా కొద్ది మందులు అంతే. ఆయన కోర్సు చూడండి, ఆయన ఎంత ఎక్స్పెక్ట్ చేశాడో. బయట అక్కడేమో అడియాసలైంది, ఇక్కడేమో ఇన్ని చేసినా రాంది, ఇక్కడేమో వస్తుందిలే అని కొంచెం భయపడుతూ ఉన్నా కూడా ఇక్కడ సెట్ అయిపోయింది. అంటే అక్కడ ఏంటి, మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాం, ఎన్ని ప్రయత్నాలు చేసామన్నది కాదండి, అక్కడ సమస్య ఏంటి దాన్ని గుర్తించి సరిచేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. అంతేగాని మసిపూసి మారేడికాయ చేసి డబ్బు చేసుకుంటే ప్రెగ్నెన్సీ రాదు. నిజంగానే ఆ భగవంతుడు ఈరోజు మీ ఓర్పుకి పట్టుదలకి మెచ్చి ఈ దారి చూపించి ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేశారు. ఇప్పుడు మీరు ఇదే బిడ్డ మీరు చెప్పిన ఈ గైడెన్స్ వల్ల, ఈ ధైర్యం వల్ల మరి వాళ్ళు కూడా మేలు పొంది వాళ్ళు కూడా ఒక బిడ్డను పొందితే ఆ పుణ్యం మీ బిడ్డకి జమ అవుతుంది. మీ బిడ్డకి రక్షణగా నిలబడి మీ చేతుల్లోకి వచ్చేటట్టు చేస్తుంది. మిమ్మల్ని పితృదేవుడిగా, మీ ఆవిడ్ని మాతృదేవతగా మార్చబోతుంది. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.